మహాలక్ష్మి స్కీమ్ వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో కొన్ని చోట్ల మహిళలు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న సిచ్యువేషన్స్ని చూస్తున్నాం సార్. మార్నింగ్ టైమ్స్ కానీ లైక్ ఆఫ్టర్నూన్ టైమ్స్ కానీ విద్యార్థులు ఉద్యోగులు ఎవరైతే వెళ్తున్నారో బస్సెస్ తక్కువగా ఉన్నాయి. ఈ స్కీమ్ ఎప్పుడైతే ఇంప్లిమెంట్ చేశారో అప్పటి నుంచి బస్సెస్ని తగ్గించారు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి సార్. దీంట్లో వాస్తవం ఎంత అంటారు? ఇది అదే వాస్తవం లేదు. ఒక్క బస్ కూడా తగ్గించలేదు. ఇంకా బస్సెస్ని పెంచడానికి ప్రయత్నం చేస్తామని మనకు ఇది ఆదాయం వచ్చే స్కీమ్. ఇది అందరూ అర్థం చేసుకోవాలి. గవర్నమెంట్ నుంచి మనకు రీఎంబర్స్ వస్తుంది. సో మనము రెవెన్యూ వచ్చేది ఎవరు తగ్గించుకుంటారు? ఏ వాణిజ్య సంస్థ కూడా తగ్గించుకోదు. మనకి ఇంకా పెంచడానికి ప్రయత్నం చేస్తున్నాను. మార్నింగ్ కూడా మళ్ళీ మన ఆఫీసెస్తో మాట్లాడాను. ఇంకా మనం బస్ కొనాలి, కొన్ని బ్యాంక్స్తో మాట్లాడడం జరుగుతుంది. సో ఇట్లా బస్ని పెంచుతాను కానీ తగ్గించలేదు. కొంతమంది ఎవరో కాని వాళ్ళు చేస్తున్నారు కానీ మీరు ఎవరు కూడా ప్రజలు ఎవరు కూడా ఇలాంటి వార్తలు నమ్మొద్దు. ప్రభుత్వం కానీ సంస్థ కానీ ఇంకా మనకు మెరుగైన సేవ చేయడానికి సిద్ధంగా ఉంది. ఇంకా కొత్త బస్సెస్ కూడా కొనడానికి కూడా సిద్ధంగా ఉన్నాం మనము సార్. కానీ రీసెంట్గా ఒక వీడియో చూసాం సార్ ఇన్స్టాగ్రామ్లో. ఒక కాలేజ్ స్టూడెంట్ చాలా ఏడుస్తూ నేను ఇంటికి వెళ్ళలేకపోతున్నాను, ఇదే నాకు లాస్ట్ బస్ అంటూ ఒక వీడియోని చూసాం సార్. అట్లాంటి వీడియోలు చూసినప్పుడు ఏమనిపిస్తుంది సార్? అది కొంత అనిపిస్తుంది. ఎందుకంటే బికాస్ చాలా ప్రెషర్లో వచ్చేసాము మనం ఒకటేసారి. అంటే ఈవెన్ బస్సెస్లో కూడా మహిళలు కొట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అది అందుకు వాళ్ళకు పేషెన్స్ లేక డిసిప్లిన్ లేకుండా. ఇప్పుడు ఉన్నదే బస్సులో కొంత ఎక్కడంలో దిగడంలో కొంత బస్సు ఏదో ఒక పోతుంటారు. ఒక స్కీమ్ ఇచ్చారంటే కొంత ఉంటుంది, ప్రెషర్ ఉంటుంది మనం కొత్త యాడ్ అయ్యేదాకాయి. సో అది అర్థం చేసుకోవాలి, మహిళలు కూడా అర్థం చేసుకోవాలి. ఇంకా ఆ పాప కూడా ఏడ్చింది, మనం కూడా. ఎందుకంటే మనం కూడా చెప్తూనే ఉన్నాను, అంటే మీరు బస్సెస్ టైం ప్రకారం మీరు రావాలి, ఎక్కాలి అని చెప్పి కూడా కొన్ని ఇబ్బంది అక్కడక్కడ జరిగినావు. బట్ ఇప్పుడు మనము మళ్ళీ సర్వీసెస్ని పెంచుతున్నాము. సో కొత్త బస్సెస్ రావడంతో డెఫినెట్లీ ఆ సమస్య డెఫినెట్లీ పరిష్కారం అవుతుంది. ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు, ఆందోళన చెందాల్సిన అవసరం కూడా లేదు సార్. చాలా చోట్ల డ్రైవర్స్కి అండ్ కండక్టర్స్కి కూడా ఈ పథకం వల్ల అంటే వీళ్ళకి ఉద్యోగం చేయడం అనేది కత్తి మీద సాములాగా అని చెప్పాలి. ఐ హ్యావ్ సీన్ పర్సనలీ సార్, ఒక దగ్గర వాళ్ళు లిటరలీ చేతులెత్తి దండం పెడుతున్నారు, మీరు దిగండి బస్సు పడిపోతుంది, అంత రష్లో ఫుడ్ బోర్డింగ్ చేయొద్దు అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్న సందర్భాలను కూడా చూస్తున్నాం. అలాంటి సమస్యలు ఏమైనా మీ వరకు తీసుకొచ్చారా సార్ డ్రైవర్స్? లేదు, నేను డ్రైవర్స్తో కంటిన్యూస్లీ జూమ్ ద్వారా మాట్లాడుతూనే ఉంటాను నేను. ఎందుకంటే వాళ్ళు కూడా, ఎందుకంటే వాళ్ళే మెయిన్ స్టేక్ హోల్డర్స్. ఎందుకంటే వాళ్ళు ప్రజలు నెత్తుతూ ఉంటారు, వాళ్ళకు చాలా సమస్యలు దృష్టికి వస్తూ మంచి మంచి సజెషన్స్ కూడా ఇస్తుంటారు. దానివల్ల కూడా మనం చాలా మంచి రిఫార్మ్స్ తీసుకురావడం జరిగింది. సో వాళ్ళు కూడా చెప్తున్నారు ఇది ఇట్లా ఉందని చెప్పి. మనం కూడా చెప్తూనే ఉన్నాను, కొంత మనము ఓపికతో ఉంటే మన నెక్స్ట్ బస్ వస్తుంది. మనం కూడా ఎక్కడెక్కడ ఉన్న ప్రెషర్ ఉంది అది కూడా మనం సైంటిఫిక్ వేగా అనలైజ్ చేయడం జరుగుతుంది. ఎక్కడ బస్సెస్ అవసరం ఉంది అక్కడ మనము పెంచడం జరుగుతుంది. సో పబ్లిక్ మన వాళ్ళతో కోఆపరేట్ చేయాలి. ఎందుకంటే ఎక్కువ మనం ఉన్న కెపాసిటీ కంటే ఎక్కువ మనం చేస్తే ఎక్కడో ఏదో జరగలేదు కానీ జరగొద్దు కూడా. బట్ అనుకోండి ఏమాదిరి అయిందంటే అందరూ నష్టం చేయాల్సి వస్తుంది. అది ప్రజలు అర్థం చేసుకుని మా డ్రైవర్స్, కండక్టర్స్, ఆఫీసర్స్తో కోఆపరేట్ చేయాలని చెప్పి నేను కోరుతున్నాను.